వేదాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్య అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీ వెంకటేశాత్ పరో దేవో నాస్త్యన్యః శరణం భువి వెంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే. ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామివారిని మించినటువంటి పరదైవం ఇతరత్రా కూడా లేడు, ఉండడు. శరణు వేడటానికి ఆ స్వామివారికి సాటి రాగలిగినటువంటి దేవుడు ఈ భూమండలంలోనే లేడు. నేను వైకుంఠాన్నైనా విడిచి ఉండగలను, కానీ నా భక్తులను ఒక్క క్షణమైనా వదిలి ఉండలేను అని దృఢమైనటువంటి దీక్షతో వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. ఏనాడో వక్షస్థల శ్రీ మహాలక్ష్మీ సమేతముగా శ్రీ వైకుంఠము నుండి భువికి దిగివచ్చి అద్భుతమైనటువంటి స్వయం వ్యక్తమై అత్యామూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆనందనిలయకు ప్రతినిత్యము వైఖానస శాస్త్రోక్త ప్రకారంగా షట్కాలార్చనలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అందులో భాగంగా మధ్యాహ్న వేళ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం వైభవంగా జరిపించబోతూ ఉన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీనివాసున భగవానునికి జరిగే నిత్యార్చనల మాదిరిగానే ఎవరికి వారు అంతా కూడా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. కలియుగానికి అధిపతిగా ఆశ్రిత భక్త జనవత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి పూజించి శ్రీవారి పాదపద్మంలో పరిపూర్ణ శరణాగతి చేసిన భక్తులందరికీ కూడా తప్పక స్వామివారి విఘ్నం నిఘ్నం శతం సక్సేనందమాశ్రే
श्रौतस्मार्तादिकं कर्मनिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः। श्रुतिस्मृतिर्दीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीघनोर्नवं प्राणानायम्याम्। ओं भूः ओं भुवः ओं स्वः ओं महः ओं जनः ओं दभः ओं सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवो मा भोज्योतिरसामृतं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां सवदतो वसुदेव देवस्य भवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिधिपरिस्नः श्रोत्तन्त्रपशुद्धर्थं शान्तत्थं सगपुण्यावाचकर्म ऋष्ये ओं धारा सप्तश्रमान् शेषु सरत्सरत्सु विभूर्देषु अपोभिरह्नन्मरिवादेशे घृणां दत्तागं तर्गं धर्म इदमापस्वा शुधमा शान्ता शान्तमा शुभा शुभमा पूता पूतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यसरस्विः अस्मिन् कुम्भे वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरावाहयामि यादस्मृतिमावाहयामि वर्णाय नमः वर्णस्य इदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि सर्वतीर्थैलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणस्य निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं ज्याब्धिं सङ्केतं शुष्पथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामर्चयेत् आग्नेयस्माद्दामहे त्वाविषये दातं हेतोत्सम्भोः वैराजन्ते स्वतनिदत्तां प्रेष्यां देशोपदानामनादिः यावे स्थान् दातु ओं भूः पद्माकाण्डे सक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रवतीमावाहयामि वामे जयमावाहयामि तत्तत्निकसेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृत्वा राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नयान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य कुर्यात् सपरिवारस्य सक्सेनस्य पूजनं भगवद्भिरज्ञातः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वा सुस्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वागं सुरे त्रीणिपदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यदेतो व्रतानि पश्वसै इन्द्रस्य युज्जसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीवचक्षुरातुतं तद्विप्रासो पुण्यवोजाध्रुवागं दशविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा सरस्य प्रगं सदे द्रविणोदा वीरविद्विषण्णो द्रविणोधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुरुदवविषं यदा वै सूर्यवदेति यत् नक्षत्रन्नेति यावत् सूर्यो गच्छेति यत्तदि हन्यं पश्येति तावत् गुरु यत्कारी स्यात् पुण्याः यव गुरुते ओं भवति पुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिधिपरिस्नास्रोक्तन्त्रविशुद्धं शान्तत्वं स पुण्यावाचम्नि पुण्यां ब्रन्तो वृन्द पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तो वृन्द पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तो वृन्द पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनिन्द्रोर्धस्वाहा स्वस्तिनः पूषा श्वेदाः स्तनस्तार्क्ष्वरिष्णेमिस्तुनः बृहस्पतिर्दातु ओं भवति पुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मणः कर्मणा स्वस्तिं ब्रन्तो बृन्दकर्मणे स्वस्ति कर्मणस्तिं ब्रन्तो बृन्दकर्मणे स्वस्ति कर्मणस्तिं ब्रन्तो बृन्तु कर्मणे स्वस्तिरुध्यास्मव्यनं स्वां सद्यां तन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवं सदस्वीराः अतिपुरोक्तिष्ठायाम् अस्यां स्नेहदेवस्वतो नारायणस्य देवशोत्तमस्य श्रीभूनिलास्मै श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिस्नास्रोक्तन्त्रविशुद्धं शान्तत्वं सपुण्यावचनं वृद्धिं ब्रन्तो बृन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रन्तो बृन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रन्तो बृन्तु कर्मरुद्धतां शुद्धिः समृद्धिः पुण्या समृद्धिः आभोहिष्टामय भोस्तान ऊर्जयितादना महेरणाय चक्षुषे योपस्तपदमारदस्तस्य भार्य तेनः उषतीरिव मातरः तस्मा अरङ्गमावोश्चक्ष्याय जन्मतः आपो जनेयथा जनः हिरण्यवर्णा सृजः पावकायास् जातः कस्य भोजाः सुन्दरः अग्नियागर्भं तद्रविरूपास्तान् आपसग्स्यो न भवन्तु पवमानस्वर्जुनः पवित्रेण विजर्हिणिः यः पोता सुपुनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तमनवो धिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने क्रत्वा कृतगम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां
प्राजापत्यं पवित्रं ततोऽद्यामं हिरण्यं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नित्ये सहमाप्नातु सोमस्य समीच्या यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातिभेषं षण्णोस्तद्विपदेः षण्चतुष्पदे ॐ शान्तिः 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 प्राचाहान्ति देवार्तजो मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरो मार्जयन्तां प्रदीचान्ति गृहाः पशवो मार्जयन्तां बुधिः चान्दिशाभोषदेव वनस्पतिः मार्जयन्ताम् ऊर्ध्वायामिति यज्ञसंवत्सरो यज्ञमधिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्तां वास्तोस्पदे प्रजानि यस्मान् स्वाविशो अनमिवो भवानः इत्येमहे प्रजनो शस्यने दत्तपदे शंचुष्पदे वास्तोस्पदे शक्मया सदा ते सक्षीमयि सैरण्या गातमत्याः आवह क्षेमोदयोगे वृन्नो योजं पादस्तस्तभिस्तदानः अमीवः वास्तोस्पदे विश्वारूपाण्याभिषन्ने सखासुषे वेदनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नीतोऽसजन्तोः तमः कथं पश्यति वीतशोको धातः प्रसादाहान् महिमानमीशं सप्तः प्राणा प्रभवन् सप्ताः सप्तार्च समितः सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्ताम् अतः समुद्रागरे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाः श्रुतेनेषु भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां स्वेनो गृध्रानागस्वरिधर्वणानागस्तमः पवित्रमत्येभिदेवन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजां जनयन्तीगुं सरूकाम् अजोह्येको क्षमानो निषेधेजः आत्येनां भुक्तभोगामजोऽन्यः सक्षरान्मः पुनः पाद्याजं सर्पयामि वृणान्मः सक्षरान्मः यदा भासा गुरोभारनिवेदयन् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుమల కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా కలశ పూజ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి భక్తిగా నిర్వర్తించారు. విశ్వక్సేనుడు సర్వ గణనాయకునిగా కూడా చెప్తూ ఉంటారు. ఆయన సమస్తమైనటువంటి సాక్షాత్తు స్వామివారి దగ్గర సేనాపతిగా కూడా ఉండి సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ప్రకాశిస్తూ కుడి చేతిలో అభయముద్రనిచ్చి ఎడమ చేతి కటి వద్ద ఉంచుకొని పరహస్తాల్లో శంఖచక్రాన్ని ధరించి దర్శనమిస్తాడు. మన వైష్ణవులు స్మరించేటటువంటి గురు పరంపరలో ఈయన స్థానం 3వది. మొదట మహావిష్ణువు, 2 మహాలక్ష్మీదేవి విశ్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారు శరీర వర్ణముతో విశాలమైనటువంటి కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖము, ఖడ్గము, ధనస్సు అనేటువంటి చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా జన్మించారన్నమాట. కశ్యప మహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాల్ని కూడా నేర్పించారు. ఆ తరువాత ఈ వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సేసి శ్రీనివాసస్వామి అనుగ్రహంతో సేనాపతిగా అవతరించారు. అందుకే మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య భాగంలో విశ్వక్సేనుల వారి సన్నిధి కూడా ఉన్నది. స్వామివారిని సేవించి ఆ తదుపరి కళ్యాణోత్సవంలో భాగంగా సద్యోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుడిని సమర్పణ గావిస్తూ లోకములో ఆహార ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా పండి అనంతమైనటువంటి జీవరాశులకి కూడా ఆహారం అందించబడాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి అర్చావిధిని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే భగవద్ అర్పణము అనేటువంటిది ఎంత భక్తిగా ఉంటుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అర్చనా విధానములో స్వామిని అర్చామూర్తిగా మనం సేవిస్తే పరమధర్మంగా పూజించడం వలన కలిదోషాలు మనకు బాధించక సమస్త శుభాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. మానవ జీవిత అత్యున్నత లక్ష్యం దేవదేవుడైనటువంటి మహావిష్ణువుని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అని చెప్పి భావించవచ్చు. ఏ విధానాన్ని ఆచరిస్తే మనము అత్యున్నత ఫలాల్ని పొందవచ్చు అంటే మన తిరుమలలో కొలువైనటువంటి కోనేటిరాయుడే ప్రత్యక్షంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అందుకే స్వామివారికి అనాదిగా వైఖానస ఆగమాన్ని అనుసరించి ఆరాధన జరుగుతూ ఉన్నది. ఈ ఆరాధనతో సంతుష్టుడైనటువంటి ప్రసన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల కష్టాలన్నీ కూడా తొలగించి కోరినటువంటి కోరికలను తీర్చి వారికి పరమానందాన్ని కూడా దర్శన మాత్రం చేతనే అతి సులభంగా అనుగ్రహిస్తూ ఉన్నారు.
అందుకే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా జాతి కుల మతాలకు అతీతంగా మన క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని సేవించి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు. అదిగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి అతి పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. దర్శన మాత్రం చేతనే స్వామి యొక్క పాదాలు మనం పట్టుకోవటం వలన భక్తుల కష్టాలన్నీ కూడా ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్ధత్తాం సోర్జార్తాం స్వయం భరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రతిసర దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాటుం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నోహమివీతామశ్వినా భగ స్వస్తి దేవీ దినర్వణ స్వస్తి భూషాం సరోదాతన స్వస్తి ద్యావాహ పృథివీ సుచేతనా స్వస్తి ఏ వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో ద్యా స్వస్తి వైశ్వానరోవసరగ్ని స్వస్తి దేవామంత్రిభో స్వస్తి స్వస్తి నోః రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యేరేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః యదే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తి నందార్క్షమృష్టినిం మహద్దూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్స్వ బృహద్యసోనావారేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సత్సం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారికి దర్భకురుపుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాలైనటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటిది భగవంతుడైనటువంటి మహావిష్ణువుకి ప్రీతికరమైనవిగా చెప్పబడ్డాయి. ఇందులో 5వ విధానమే అర్చనా విధానం. పరబ్రహ్మను నిత్యం వేదములో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి విధానములో అర్చన చేయటం అన్నమాట. అత్యంత ఫలవంతమైనదిగా కూడా తలచబడింది. ఆధ్యాత్మిక సాధనలో అతి ముఖ్యమైనటువంటి మనస్సు, వాక్కు, కర్మ ఈ అర్చనా విధానంలో మాత్రమే ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో తరించడానికి వీలు పడుతుందన్నమాట. శాశ్వతమైనటువంటి ఆనందంతో మోక్ష సాధనకు అత్యున్నతమైనదిగా కూడా దాన్ని యుగధర్మాన్ని అనుసరించి మరీచి ఆనంద సంహిత ఏమని చెప్తుంది అనంటే కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమర్చాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియా ద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. అదిగో స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. కృతయుగములో మానస పూజ శ్రేష్టమైందని చెప్పారు. కేవలం ధ్యానమాత్రం చేతే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. త్రేతాయుగములో యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. ద్వాపర యుగములో విగ్రహారార్చన, కలియుగమందు నామస్మరణ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము అనేటువంటిది ఉత్తమోత్తమైనదిగా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత చెప్పింది. భగవత్ సాక్షాత్కారములో భేదాలు ఉన్నప్పటికీ 4 యుగాలలో సమానంగా మంత్రోచ్చారణ, క్రియా, ద్రవ్యము, ధ్యానము, భావము అనేటువంటి అంగపంచకం సమానంగా ఉంటుందన్నమాట. అర్చనా విధానం ద్వాపరయుగం నాటిదని చెప్పబడినా ఎంతో పుణ్యం చేసి ఉండటం వల్లనే భగవంతుని యొక్క అపార కరుణ వలన మనం కలియుగంలో ఉన్నప్పటికీ కూడా స్వామివారిని తరిస్తూ ఉన్నాం. ఎందుకంటే కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలుగా చెప్పబడింది. ఒక్కో పాదానికి 1,08,000 సంవత్సరాలు చొప్పున 4 పాదాలు కూడా ఆ రకంగా మనం చూస్తే కలియుగం ప్రారంభమై నేటికి కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి.
అంటే మనం ప్రథమ పాదంలో ప్రారంభంలోనే ఉన్నాం. మహావిష్ణువు భక్తుల్ని అనుగ్రహించటానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు. ఈ 5 రూపాల్లో ఒక్క అర్చారూపి అయినటువంటి విష్ణు భగవానుడు నమస్కారం, పూజ, మంత్రములతో ఆదరముతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడన్నమాట. అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదని వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియపరిచాడు. అర్చారూపమంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. అదుగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా పూజాధికములు కూడా నిర్వర్తించి ఉపచార విధిని కూడా సమర్పణ గావించి భగవంతుణ్ణి, అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి ఆ స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ సభక్తికంగా నిర్వర్తిస్తున్నారు. జగద్రక్షక అని చెప్పి స్వామివారిని నామాల్లో, గోవిందనామాల్లో కూడా మనం పిలుస్తాం. రక్షకుడు ఆయన. లోకాన్ని రక్షించేటటువంటి సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం మహావిష్ణువు యొక్క తత్వం కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా మహావిష్ణు స్వరూపుడు. ఆ స్వామి మనందరినీ కూడా యజమానిగా రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకే అందరూ కూడా స్వామి వైపు చూసి ఆ కొండవైపు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం. జీవంలో లేనటువంటి విగ్రహ రూపంలో పరమాత్మ ఏ విధంగా ప్రవేశిస్తాడు అని చెప్పి మరీచి మహర్షి వైఖానస ఆనంద సంహితలో విమానార్చన కల్పంలో కూడా చక్కగా వివరించాడు. సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, నిష్కలుడు అయినటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు అంటే విష్ణువంశ సంభూతుడుగా మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికనస మహర్షుల వారిచే ఈ లోకానికి అనుగ్రహింపబడి మనకి వైఖానస భగవశాస్త్రంగా చెప్పబడింది. వైఖానస ఆరాధనా విధానం అవలంబించబడుతూ కేవలం దర్శనమాత్రం చేతనే అనేక భక్తులంతా కూడా స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉన్నారు. అదుగో మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సాక్షాత్తు మహావిష్ణువే చెప్పాడట. అమ్మవారి యొక్క స్వరూపం ఎలాంటిదో గొప్పదో ఒక మాటలో చెప్తూ, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షస్థలస్థితే భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీం సహస్థితాం ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినాం. సమస్త దేహదారులైనటువంటి వారందరికీ కూడా జనని ఎవరి అంటే ఆ తల్లి మహాలక్ష్మీదేవి. సమస్త జనులకి అందరికీ కూడా లోకానికి సంపదను అందించగలిగేటువంటి తల్లి ఎవరిని ప్రార్థిస్తే మన కోరికలన్నీ నెరవేరి సకల శుభాలు, సకల సంపదలు కలుగుతాయో ఆ తల్లి మహాలక్ష్మీదేవి. ఆ అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఆ తదుపరి మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అందుకే వేదప్రోక్తమైనటువంటి వైఖానస పూజా విధానం ప్రకారమే ఆరాధన జరిగే మన తిరుమలలో ఈ పూజ వలన సంతృప్తి చెంది శ్రీవారు భక్తుల కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. అంటే వేల సంవత్సరాల నుండే మన శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా ఆచరింపబడుతూ అత్యున్నత ఫలితాలను కూడా అందిస్తూ పూజా విధానం ద్వారా నిత్య పూజలకు కూడా స్వామివారు అనుగ్రహించి మనల్ని అందరినీ కూడా కటాక్షిస్తూ ఉంటారన్నమాట. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అనేటువంటి 3 సంధ్యల్లో కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. దేవతలకు కూడా దుర్లభమైనటువంటి శ్రీ వైకుంఠం చేరుకుంటారట. ఎలా అంటే దేవాలయంలో భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి భక్తులందరూ కూడా వేదవిహితంగా అర్చన చేసినందువలన ఈ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా ఆ వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అని చెప్తూ అదుగో అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. అదిగో చూడండి దీక్షా కంకణ ధారణ. మన భూమహాలక్ష్మి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులు ఎందరో మహర్షులు కూడా వేంచేశారట. ఈ భూమహాలక్ష్మి వరాహస్వామి యొక్క
లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి తల్లిగా కూడా పూజిస్తూ వరాహస్వామి కూడా వరాహ మంత్రాన్ని మన భూదేవి మాతకు కూడా విన్నవించారట. ఆ ద్వారా ఆ వరాహ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి భూసంపదపరమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అని చెప్తూ, అదుగో దీక్షా కంకణ ధారణ నిర్వర్తించిన పిదప అర్చకవరేణ్యులే తమ హస్తానికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. శ్రీనివాసుని ఆదేశంతో కూడా అతిథులంతా కూడా మన తిరుమలకు వేంచేసి ఉన్నారు. స్వామివారి కళ్యాణం చూసేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది అని చెప్పి కూడా ఉద్దేశ్యం అన్నమాట. ఈ స్వామివారిని నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. గొప్పదైనటువంటి ఈ అర్చా విధానంతో భగవంతుడిని అర్చన చేయటం వైవాహికోత్సగర్భాంగం ఆహార హోమకర్మ ఋషి ఓం యతోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాహాన్మోక్తు మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవౌతి దేవ్యా హోతారవశంతు పూర్వేరిష్టాస్యాం తన్వాసు వీరాः మహ్యే జంతవ్యాని హవ్యాకూతిస్తత్తామ్ని సోమయస్తు ఏనో మానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతమై ఉద్ధన్యమానమస్యామేధ్యం పాప్మానం భజమానస్సంతు శివానస్సంతు ప్రదర్శన్నో మాత పృథివీ తోకసాత భూతహృదనేన సౌమ్యాకృణధ్వగం రచనా హోత వింశత్ అష్టాబంధకం రచనా విదోహరం జాతవేద భువనశ్రేదే తదవసోజ నిషదేః అగ్నిమశ్వత్థాదవ్యవాగం శమీ గర్భాజనే అన్వ్యామి బృహస్పతిగో గృహోన్యగ్ని గృహ సమిద్ధ గృహమస్యాన్నం బృహస్పతిదేవాన్ ఐదేన మన్యస్వానుదేన మన్యస్వాసరస్తేన మన్యస్వా దేవ తపస్వ తత్సుద్రవరేహిణ్యం భర్గో దేవస్దేవి ధియోన ప్రజదేహాది బ్రహ్మజ్ఞానం బ్రహ్మరసాదిమస్రచ వైనావః సబుధ్యామాసవిష్టాసహస్రవణమదశ్చివ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాపతిమావాహయామి ఓం స్వ పితామహామావాహయామి ఓం భూర్భో స్వ హిరణ్యర్భావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనుం సోమార్వంతమాసు సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం క్షం సవేం పితృశ్రవణమదా తస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓం స్వ హిందుమావాహయామి ఓం భూర్భో స్వశ్చంద్రమావాహయామి సోమాయనమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగుస్తత్రయం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగుస్తత్రయం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యే స్థో యజ్ఞే స్థో వాయుభూతే స్థో విష్ణోర్మనసా భూతే స్థో యజ్ఞస్య పావనేస్తః పరసర్వైత్రేః స్థో వైష్ణవ్యో దేవసత్వసపనాత్ఛిద్రేణ పవిత్రేణ సూర్యసరస్మిరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రేం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త విష్మానింద్రవణత్తూర్యయూజమింద్రవణత్తూర్యే ప్రోక్షితాస్తా విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతా విష్ణోస్తు భోసి పశ్చిమస్వదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి ధ్రువాసి ఘృతాసి ధ్రువాసి ధారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానవాదం యచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టి యజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రయం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానవాదం యచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టి యజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రయం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ దక్షప్రదో బ్రాహ్మీ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామగ్నిమావాహయామి సోమావాహయామగ్నిమావాహయామి సోమావాహయామగ్ని సోమామావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి సోనావాహయామి మృతమావాహయామి రుద్రాణావాహయామి అపావపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి మరణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షద సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి జ్ఞేదవిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టనపామి ఇంద్రాయష్టనపామి అగ్నేష్టనపామి సోమాయష్టనపామి అగ్నేష్టనపామి సోమాయష్టనపామి అగ్ని సోమాహాభ్యాంజష్టనపామి ప్రజాపతిష్టనపామి బ్రహ్మణేష్టనపామి ఇంద్రాయష్టనపామి వసుభ్యోష్టనపామి మృద్భ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి ఆపోపస్పృశ్య శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాయష్టనపామి వరుణాయష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి అస్యభ్యాష్టనపామి పూష్ణేష్టనపామి కక్షాయష్టనపామి కక్షదే సోమాయష్టనపామి ఔపాసన యజ్ఞాయష్టనపామి యజ్ఞదేశ్వేభ్యో దేవేభ్యోష్టనపామి ఆజ్యంత్రి ప్రతిశ్రయామి చరంత్రి ప్రతిశ్రయామి జ్ఞేజ్యోతిరసి సమిత సస్వాహ అమృతం స్వారణమసి అంతదం రక్ష అంతర్ధారాదయ ప్రతిష్ఠరక్ష ప్రతిష్ఠారాదయ చిక్పతిస్వాబ్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యసరస్వ స్వాహ వాక్పతిస్వాబ్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యసరస్వ స్వాహ
देवस्ता सुदापना त्वचिद्रेण पवित्रेण वसो सूर्यस्तरस्व विस्वाहा सरसंपूर्ण हुआ समझो गृहीत्वा मूलाग्राभ्यङ्गत्वा अध्यक्ष अक्षतैरिमामे अग्निष्टगाधेनः सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्बुदं च निर्भुदं च समुद्रश्च मध्यं च अन्तश्चापराधश्च इमामे अग्निष्टगाधेनः सन्तु आज्यैरिमामे अग्निष्टगाधेनः सन्तु इन्द्राय नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन्मन्यस्वा नमतेन्मन्यस्वा सरस्तेन्मन्यस्वा देवशब्दप्रसव षष्टिशतसहस्राणि तमक्षमर्बधमानया ऐत्यद्मात्माजातवेदस्य नेद्रस्तवर्धे जास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्यन् समेर्या अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् समुद्धं मादास्य आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेय जानतं प्रजापते स्वाहा नित्यादिशानन्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा आपा उपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अशुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिषेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगाज्य चरम सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओम भू स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा इति नमस्ताः अणुते नमस्ताः सरस्ते नमस्ताः प्रासाभिः ओम भूतिवरोक्तविष्ठायां अस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आगारहोमान्तु सर्वमन्त्रपर्यादनात्तप्रायश्चित्तात् समतो देवादिवैष्णवं मोक्षे ऐतेन्मन्यस्वा नमतेन्मन्यस्वा सरस्तेन्मन्यस्वा देवतपस्वा ओम मतो देवावन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढं स्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगपादाभ्या तदधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् वस्तेतो अमृतान् वस्तेन्द्रस्य दशका स्वाहा तद्विष्णोः परमपदं सदा प्रसन् सूर्यः द्विविचक्षरादिग् स्वाहा तद्यप्रासो वन्यवोजाध्रुवागं तस्मिन् विष्णोर्यत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐते नमस्ताः नमते नमस्ताः सरस्ते नमस्ताः देवसविताः प्रासावीः नारायण नारायण नी नाममे गतिक नारायण నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని
నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. తృప్తిమానందం తస్యాగ్నే భాజేవ మాః మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నితస్వః తత్తైవ కామ్యస్తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతి సవితరాధిపత్యైః పయస్వతిరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిహోరాస్యేషానా సహతోయామనోత బృహస్పతిర్మాతరిశ్రోతవాయుస్సంధవానా వాత అదినో గృణन्तు ఇష్టం वो दिवो वरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी. श्रोतस्मात्तादिकं कर्मणिहिनं मेणसूत्रदं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. श्रुतिस्मृतिपूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम्. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमधव्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल निरपतल महातल सातल तलातल सप्तपादालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भुवर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दंडसुंडादंडोत्तंबिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिंधुमती गंधवत्यलकावती यशोवती इत्यष्टदेव उपरि विराजिते इंद्राग्नेयमनिरुद्यवर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसरा सर्पदधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षचक्रवंशस्याकसान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वकेतु कमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार पञ्चाशत्कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रातिप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितरामासङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तदैश्वर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकवापकृष्णक्रमेण सर्वराश्रवकसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमत्राप्ताप्तोर्यामशान्तवनवाजपेयपौण्डरिकाश्वमेधादि शतकृतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूहोऽन्तर्यामि अर्चावतारस्वरूपरणमयैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिव्यक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये. अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस भारस्पत्य भारद्वाज त्रयार्षे प्रारान्वित
भारद्वाजगोत्रोद्भवस्य परव्यूभव अंतर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवराणित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवराणित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविंदस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवराणित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवන अप्नुवान और्ववैदल पंचार्षे प्रवराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्म्यां भृगो संकल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुव त्रयार्षे प्रवराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यंत मनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेरुदां दास्यां विष्णुवे तुभ्यं ब्रह्मलोकं चिकीर्ष्या सालंकृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यस्तरदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి గోత్రప్రవరులు కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. గోత్రపురుషుడు అంటే ఆ వంశ మూల పురుషుడై ఉంటాడు. వంశములోని సంతతి కూటస్థుడు పుత్రపౌత్ర పరంపరలోని వారు ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్రప్రవరులుగా ఉంటారన్నమాట. అంటే మూలపురుషునితో ఇతరులకు పరిచయం చేసేటప్పుడు ఆత్మబంధువులు ఆచార్యులు తత్సంబంధ మహర్షులు తమ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఇప్పుడే మనకి వినిపించారు. కేవలం గోత్రము గోత్రప్రవరులు గృహ్య సూత్రాలు అని చెప్పి అభివాదంలో చేసుకుంటూ ఉంటారు. ఆశ్వలాయన సాంఖ్యాయన ఆపస్తంభ బోధాయన సత్యషాఢ హిరణ్యకేశ భరద్వాజ వైఖానస అగ్నివేశ్య లోగాక్షి కాత్యాయనులు అనేటువంటి వారు హోత్రసూత్రకర్తలు. వైవస్వత మను పదవీ కాలంలో సప్తర్షులైనటువంటి జమదగ్ని విశ్వామిత్ర భరద్వాజ గౌతమ అత్రి కశ్యప వశిష్ఠులు గోత్రగణాజ్యులైనటువంటి భృగువు అంగీరస అగస్త్యులు ఈ గోత్రప్రవరుల మూలకర్తలన్నమాట. అందుకే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరలను కూడా ఇప్పుడే విన్నాం. ఆ తదుపరి మాంగళ్య పూజను గావిస్తూ మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడెవరు అనంటే స్వామివారు. స్వామివారికి అర్చన చేయటం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలన్నీ అన్నీ కూడా చెప్పారన్నమాట.
విశేషంగా స్వామివారిని కళ్యాణోత్సవంలో మనం విధిగా పూజించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే జగత్ కళ్యాణకారకుడైనటువంటి స్వామివారు ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘన వైభవంగా జరిగినటువంటి కళ్యాణోత్సవం. శ్రీనివాసునికి ఆనాడు చందన పుష్ప అక్షతలు ధూపదీపాతలతో కూడా పాదపూజ గావించారు. అంటే ముత్యాల పల్లెకపై ఆసునుని చేశారు. కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు కూడా కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారండి. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు వేదమంత్రాలు పఠనం చేశారట. ధరణీదేవి ఏం చేసింది అనంటే పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టింది. ఆకాశరాజేమన పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి కన్యాదానం చేశారు. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. ఆ సమయములో బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మిగతా దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. అంత వైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని ఈరోజు మనకి మహోత్సవంగా కళ్ళకు కట్టినట్లుగా కూడా అర్చకవరేణ్యులు మనకి ఈ మహోత్సవాన్ని దర్శిస్తూ ఉన్నాం. శ్రీనివాసునికి స్వామికి సరస్వతీదేవి, పార్వతీదేవికి ఇరువురు కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులు ఏం చేశారు అంటే గగన మార్గం నుండే పుష్పవర్షం కురిపించారు. కళ్యాణ వైభోగము అనేటువంటిది అంత వైభవంగా జరిగిందన్నమాట. నారాయణపురం నుండి కూడా వైభవంగా ఆ సమస్త దేవతా పరివారమంతా కూడా అక్కడికి చేరుకున్నది. ఎందుకనంటే తిరుమల నుంచి కూడా బయలుదేరి నారాయణవనం వరకు కూడా అందరూ కూడా అక్కడికే ఆ పెళ్లి వైభోగాన్ని చూద్దాము అని చెప్పి అందరూ కూడా అక్కడికి విచ్చేశారట. ఆ స్వామి సమస్తమైనటువంటి అగస్త్య ముని వద్ద కూడా ఆయన స్వామివారు అడిగి పద్మావతి సమేతుడై ఆ వివాహమైన పిదప 6 మాసాలు గడువు పూర్తవాలి, కొండ ఎక్కరాదు అనేటువంటి ఉద్దేశ్యంతో కూడా ఆ తల్లి ఉకులామాలికతో సహా శేషాచలం కూడా చేరాడట. అప్పుడు శ్రీనివాసస్వామి తొండమాన్ను పిలిచాడు. ఓ భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసు అనేటువంటి భక్తుడు. నీకు ఈ జన్మలో మహారాజుగా నీవు అవతరించావు. నీకు నాకు బాంధవ్యం ఏర్పడింది. ఈ శేషాచలంలో కలియుగాంతం వరకు కూడా నేను ఇక్కడే శ్రీనివాసం కొనదల్చాను. కాబట్టి ఇక్కడ నువ్వు నాకు ఆలయం నిర్మింపు అని చెప్పి అడిగారట. ఆ వరాహస్వామి పుష్కరిణి పక్క భాగంలో స్థలం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు ఆలయం నిర్మింపమంటే తొండమానుడు శ్రీనివాసు మాటలు విన్న తర్వాత, స్వామి నీవు కోరినటువంటి విధంగా ఆలయాన్ని నిర్మిస్తాను. విశ్వకర్మను రప్పించి ఒక శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి కూడా పునాదులు ప్రారంభించాడట. అంటే అక్కడ సమస్తమైనటువంటి శ్రీనివాసస్వామి ముల్లోకములు ఏవైతే ఉంటాయో ఆ వివరాలన్నీ కూడా వర్తమానాలు పంపిస్తే మరి బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవతలంతా కూడా శేషాచలం చేరుకున్నారు. అంటే ఆలయ నిర్మాణం పూర్తయిందని చెప్పి అందరికీ కూడా శుభముహూర్తములో శ్రీనివాసుడు పద్మావతీదేవి సమేతంగా కూడా ఆలయములో ఆనందనిలయంలో ప్రవేశించాలని చెప్పి భావించారట. మరి ఆ సమయములోనే అతిథులందరికీ కూడా విందులు, దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి అగరచందనము, వస్త్ర ఆభరణాలు కూడా ఇచ్చి అందరినీ ఆనాడే సత్కరించారండి. అంటే తొండమానుడు కట్టించినటువంటి ఆలయాన్ని కూడా బ్రహ్మదేవుడు స్వయంగా ఆలయము లోపల 2 అఖండ జ్యోతుల్ని కూడా వెలిగించి ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు కూడా వెలుగుచుండుగాక అని చెప్పి ప్రమాణం చేసి ఆ శ్రీనివాసస్వామికి ఉత్సవం జరిపించాలి అని కూడా మొక్కుకున్నాడట. ఎంత వైభోగమో చూడండి. స్వామివారి యొక్క కళ్యాణ విధిని అంతా కూడా మనం వైభవంగా చూస్తూ ఉన్నాం. అతి పవిత్రమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. మాధవుడు అనేటువంటి స్వామివారిని సేవించి అద్భుతమైనటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడట. మాధవం గత పాప్మానం యథా హరిరజామిళం కృపయోధృతవానీనం కృపాళుర్ద్విజపుంగవం. శ్రీమన్నారాయణుడు అజామీలుణ్ణి రక్షించినట్లుగా శ్రీనివాసస్వామి కూడా మాధవుని కృపతో ఉద్ధరించాడట. ఎందుకంటే ఈ వెంకటాచలం అనేటువంటిది ఎంత గొప్పగా చెప్పబడిందో చూడండి. సర్వపాపాని వేంప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే సర్వపాపదహో యస్మాత్ వెంకటాచల ఇత్యభూత్. బ్రహ్మాండ పురాణం ఏమని చెప్పింది అనంటే పాపాలన్నిటికీ వేం అని చెప్పి పేరట. కటమంటే దహింపజేయటం అంట. సర్వ పాపాలని దహింపజేసేది కాబట్టి శేషాద్రికి వెంకటాచలము అనేటువంటి ప్రఖ్యాతి గాంచింది. అదుగో
మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరుద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్వమాజన్ భవంతి సత్యా సమితాం శత్రౌః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోస్తుతే భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరుద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్వమాజన్ భవంతి సత్యా సమితాం శత్రౌః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోస్తుతే భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ. సుమంగళీర్యం వధూరిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం పరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుదా దేవీ వాసవీ. బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోస్తుతే భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ ఇంటి తోడి సరసములు ఇంపులు నీకు. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ ఇంటి తోడి సరసములు ఇంపులు నీకు. అంతలో కప్పురగాపు అవధరిన చేతి వేళ సంతతపు వసంతము చవులు నీకు. అంతలో కప్పురగాపు అవధరిన చేతి వేళ సంతతపు
చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల ప్రధాన హోమం హోష్యే ఐదేను నిస్వా సరస్తేను నిస్వా దేవసవిత ప్రసవా అగ్నేత ప్రథమో దేవతానాగంసోహస్య ప్రజాం చతుమతి భాషాత్ తదేగం రాజావృణోను మనితాం ధేగు స్త్రీపత్రమోహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారహపత్య ప్రజాం చతుమతి భాషాత్ తదేగం రాజావృణోను మనితాం ధేగు స్త్రీపత్రమోహన్నరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్సు దేహమద్వాటముడియా త్వాం వత్సరాజకే స్వాహా తత్వాజాం బ్రహ్మణా వందమానసాశాః తేజమానో హవిర్భిः అహేడమానవర్ణే హవోదృశం సమాన ఆయుః ప్రమోషి స్వాహా తన్నోగ్నివ్రణస్యద్వాన్ దేవసేడవయాశిష్టాः యజుష్టో పండితమస్సో జానో విశ్వాద్వ్యశాం సప్రముత్య స్వాహా తన్నోగ్నేయమో భవతి నేదుస్యాసౌవ్యష్టౌ అవయక్షుణవర్ణం రాణో విహిమృడిగం సహోణయేధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేవే జగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం సు స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూతి ప్రోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే అయితే మనస్వా నమతే మనస్వా సరస్తే మనస్వా దేవసవిత ప్రసవా ఇమాం లాజాంత్యవిహార్య ఇమాం లాజానవవామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానవవంది దీర్ఘాయురస్తరేపదిరేసంధాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజుసా స్వాయుషోదోహదేనాగమృషేణోత్తర్జన్యస్య సుష్మేణో దస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహితుషః ఇమాం లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానవవంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగం రసేనోత్తర్జన్యస్య సుష్మేణో దస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాం లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానవవంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగం రసేణోత్తర్జన్యస్య సుష్మేణో దస్థామృతాగం హను విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం సు స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూతి విరోత్నిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వమంత్రప్రియాతనాత్ ప్రాయశ్చిత్తాంతం అతో దివాది వైష్ణవం హోష్యే ఐదేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవా అతో దేవాः మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా శబ్దాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాని దేవతం సమూఢం స్వాం శ్రే స్వాహ త్రీణిపదావచక్రమే విష్ణుగపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోः కర్మాణి పశ్యతో ప్రధానస్యేంద్రస్యజస్యः స్వాహ తద్విష్ణోः పరం పదం సదా ప్రసన్ సూర్యः దివీవచక్షరాదగ్ స్వాహ తద్విప్రాసో వన్యవో జార్ధ్రవాగం దశబిందతే విష్ణోర్యుత్పరం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిత ప్రాసావీః ఓం భూతి విరోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాపృష్టం కరిష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవా యదస్య కరుణాతీర్థమిద్యాన్యన్మహాగ్రమగ్నిసుష్టృతాయుతం కరోతు స్వాహా అగ్నే సుష్టగతే సుతావతావతీనాం కామానాగసముద్రత్రే స్వాహా అగ్నే స్వాహా అగ్నేనాదాయ స్వాహా అగ్నే నమతే స్వాహా ప్రజాపతే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్యः స్వాహా సర్వాభ్యో దేవతాభ్యः స్వాహా సర్వత్రైవాదష్టం దేవవిష్ణు స్వాహా అగ్నే సుష్టగతే స్వాహా వాసుపదే నమో వాసుపదే స్వాహా యన్మాత్మనం ఇందాబోదగ్నిస్తత్పునరాः జాతవే జావసే స్వాహా పునరగ్నిశ్చక్షురాత్మనేంద్ర బృహస్పతి పునర్మేషాజం చక్షాత్ముక్ష స్వాహా ఇష్టేభ్య స్వాహా వశిష్ఠేభ్య స్వాహా భేడదృష్టే స్వాహా నిష్కృత్యై స్వాహా దేవరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా వృద్ధై స్వాహా సమృద్ధై స్వాహా సర్వసమృద్ధై స్వాహా ఆశ్రావితమత్యాశ్రావితం
अतिरिक्त कर्मण क्षेत्रम परमाणु प्रतिनिधि कल्पयन स्वाहा देवान स्वाहा एधोह से दिमे स्वाहा समित तेजो तेजोमय दे स्वाहा यमसधे त्योर में बाय स्वाहा सरस्वती में चक्षुर में बाय स्वाहा समस्ति में चित्त में बाय स्वाहा वायोर्धि में प्राणान में बाय स्वाहा ब्रह्मणाधि में बुद्धि में बाय स्वाहा सप्तते अग्नि समित सप्त स्वाहा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंद्रियो निरावरण स्वागति स्वाहा अग्निर्भुक्तक स्वाहा वेदर्भुक्तक स्वाहा देवर्भुक्तक स्वाहा पृथ्वीभुक्तक स्वाहा ओषधन सुंदरवास्य विभुक्तक स्वाहा अग्निर्जीर्णं वेद जीर्णं देव जीर्णं पृथ्वी जीर्णं ओषध वनस्पति गंधर्वासे जनक स्वाहा समन्तां भविषावतेना समात्य समृद्धि समिन्द्रेण श्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो स्वाहा सप्तते अग्नि समित सप्तैश्वा सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा जन्ति सप्तयोनिरावरण स्वाघृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधवनस्पतिगन्धर्वास्त्रिप्यन्तां यदक्षपदां महाप्रदां साक्ष्यमस्त्रिप्यन्ताम् अजयनमगस्ता हनुमजनमगस्ता सरस्वनमगस्ता प्राताभिः पवित्रमस्य पवित्रं मे भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सन्मे भूया स्वाहा क्षितमक्षतेजोमि देवा देवदाक्षयन्तां दक्षिणायां दिस्मसाः पितरमार्जयन्तां प्रतीक्षाः सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य प्रोक्ता आप्यायन्तामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधेवमृतां प्रदयश्च दिवं गच्छतो नरकेमेरि स्वाहा शुद्ध्यन्तां देवसनं भूतस्मातेन अग्निमार्तियोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं प्रद्यमानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षसे त्र्यायुषम् भूतस्मातेलपदे नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तियोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मे त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षसे त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षसे त्र्यायुषम् आपोहिष्टामय भोस्थानं ऊर्जेदादना महेरणा चित्रे अपसुतमनसस्तस्य भार्यतेन तथैव मात्रा तस्मारिं मा भूयिष्यायुनुदा आपो जनेधाजनः यत्यज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासं यत्यज्ञवर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्यज्ञहरस्विनाहं हरस्वी भूयासं मयि मेधां मे प्रजां मे यज्ञतेजो दातु मयि मेधां मे प्रजां मे इन्द्रियं दातु मयि प्रजां मे सूर्योद्धातो दातु जोक्षसूर्यन्दृशे युवदगान्मातोर्नवाः द्विभ्राजमानसरस्मध्या समाधवरोहिताक्षसूर्यो पश्यन् मनसा पुनातु ओञ्च मे स्वदश्च मेऽस्म्योपदे नमश्च यत्तेः नूनं तस्मै ते नमः बालकदम्बा च दम्बा सत्यः नम्बा पुष्पैः नम्बा होत्रे नम्बा उदत्तार्भाग्ने जातवे से भवान् प्रत्यर्थवो नमः कायेन वाचां सेन्द्राव्यात्मनावति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनानि गन्धभया देवान् प्रबन्धस्मै सायचित्तानि शेनान् भवकर्मात्कान् व्याञ्चानि परं ब्रह्मणेन्मा सोमान्मा यदा स्थानं प्रवेशामि अग्निष्ठान्मा यदा स्थानं प्रवेशामि ब्रह्मणेन्मा सोमान्मा पुनः पादार्थं सर्पयामि अग्निष्ठान्मा पुनः पादार्थं सर्पयामि अग्निष्ठान्मा गुलोभारं निवेदयामि अग्निष्ठान्मा आर्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छामि सर्वं श्रीभूनिलास्मे श्रीनिवासार्पणमस्तु।
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పణ గావించారు. పూర్ణాహుతి, అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరమని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీరంగనాథస్వామి ఆలయ రాజగోపురం ముందర ఆనాడు మేళతాళాలతో కూడా తెచ్చి పల్లకిని దింపారట. పూర్తి పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడినటువంటి గోదాదేవిని చూసి యావన్మంది కూడా ఆశ్చర్యముతో విగ్రహాల వలె నిలబడిపోయారు. మంగళ వాయిద్యాలు మధ్యల డోలు సన్నాయి మేళాలు మంగళ ధ్వనితో వేద పండితులంతా కూడా వేదఘోష మిన్నుమిట్టుగా విష్ణు చిత్తుడు ముందు నడవసాగాడట చేతనంగా. రాజవైభవంతో పెళ్లి ఊరేగింపు రంగనాథస్వామి ఆలయం ముఖమండపం కూడా చేరింది. మరి ఆదిశేషుడు సహస్రఫణాలతో స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేసి తెల్లటి పట్టువలే కుసుమ కోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పవళింపు సేవగా నిలిచాడట. శేషాహి స్వామివారి దివ్యమంగళ సుమమూర్తి అయి సమస్త ఆభరణాలు ధరించి శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం వెన్నెలకంతతో ప్రకాశిస్తూ ఉంటే తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు విచ్చి అశేష భక్త జన సముద్రమంతా కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తినాడట. అది స్వామివారికి కూడా మహాపర్వమేమో. అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి పుష్పమాలను మన మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించారు. అదే పుష్పమాలను మరలా స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. అంటే గర్భాలయంలో ఆనాడు మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు ఒక్కసారిగా జమ్మని వేదఘోషలో కళ్యాణ మంత్రాల్ని కూడా పఠించారట. కళ్యాణ ఘడి సమీపిస్తే పెళ్లి కుమార్తెను సిద్ధం చేసుకుని తీసుకురండి అని చెప్పి మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు కూడా సిద్ధమయ్యారట. అంటే ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోదాకన్య మెరుపుతీక వలె చివాలను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. అదే పుష్పమాలను మరలా స్వామివారికి సమర్పించారు. మరలా అదే పుష్పమాలను మన భూమహాలక్ష్మి కూడా సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పణ గావించుపోతూ ఉన్నారన్నమాట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానమే ప్రకాశించింది. అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగి మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి శ్రీరంగనాథస్వామి విగ్రహం వైపు దూసుకుపోయిందట. ఏం జరుగుతుంది అని చెప్పి అర్చక స్వాములు అలా చూస్తూ ఉన్నారు. ఏమిటి అంటే క్షణములో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలిగి కళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగా ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి వరమాల అదుగో శ్రీరంగనాథ స్వామి యొక్క కంఠములో వేలాడుతూ ఉన్నదట. అది ఒక శుభమైనటువంటి గడియ అన్నమాట. నిశ్చలంబగు భక్తిచే యోగి అయిన గడుచుండెడు భక్తుడు అత్యంత ప్రియుడు నాకు ఆజ్ఞాని అతనికి నేను ప్రియుడా సర్వమును నేనంచును భావించు సర్వజ్ఞుడైన కథన భిన్నులముగాము మేము ఇర్వురము భేదంబు లేదుగానా బహుజన్మములు నెత్తిత భక్తుండు భవబంధములు వీడి నేనే సర్వం మంచును మది నుంచి నిక్కముగ నన్నె పొందు. అక్షతారోపణ కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెండ్లి
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి